హలో బడీస్, గుడ్ ఈవినింగ్. బెంగళూరులో ఇంకోసారి బయట తిందామని చెప్పి ఫ్రెండ్స్ అయితే బయటకు వచ్చేసాను. ఈ రెస్టారెంట్ ఏది ఎక్కడ అని చెప్పి పూర్తిగా చెప్తాను, లాస్ట్ వరకు చూడండి. ఈ రెస్టారెంట్ లైట్ చూడండి, తాళ్ళేసి కిందికి ఎలాడి తీశారు. ఏదో ఆకాశంలో నుంచి వచ్చిన తారల్లాగా కనిపిస్తున్నాయి నాకైతే. అందరూ కింద కూర్చుందాం అంటే నేనైతే వద్దురా పైపై కూర్చుందాం రా, మెత్తగా సోఫాలు ఉంటాయని చెప్పి పైకైతే తీసుకొచ్చాను. వాడు అక్కడికి వెళ్ళాక సారీ సార్ ఇక్కడ మీరు కూర్చోకూడదు, ఇది ఓన్లీ ఫ్యామిలీ సెక్షన్ చెప్పి కిందికి పంపించేశాడు. వాడిచ్చిన మర్యాదకి థ్యాంక్స్ చెప్పి కిందికి వచ్చేసాం. అట్లా ఉంటుంది మనతోని. పైనుంచే కిందికి చూసి ఏ టేబుల్లో కూర్చుంటే అందరూ బాగా కనిపిస్తారో చూసుకొని ఆ మూలకెళ్ళి అందరం కూర్చునేసాం. మా వాడేమో పైన చూడరా లైట్లన్నీ చుక్కల్లాగా ఎంత బాగా కనిపిస్తున్నాయి అంటే, అది ఇప్పుడు కాదురా బిల్లు కట్టేప్పుడు నీకే కనిపిస్తాయి బాగా చుక్కలు అని చెప్పాను. అందరిది ఓ లెక్క అయితే మా సాఫ్ట్వేర్ వాళ్ళది ఇంకో లెక్క. తినడానికి వచ్చిన మనశ్శాంతి ఉండదు. ఫోన్లో మెయిల్స్, టీమ్స్లో మెసేజెస్ చెక్ చేసుకుంటూనే ఉంటాము. ఇంతలో మేము ఆర్డర్ పెట్టాం బటర్ నాన్, హైదరాబాద్ చికెన్ అయితే మా ముందుకు వచ్చేసాయి. అందరం తలా రెండు వేసుకొని మా ఇంజిన్ అయితే స్టార్ట్ చేసాము. చికెన్ టేస్ట్ అయితే చాలా బాగుంది. అండ్ ఇక్కడ బటర్ నాన్ కూడా చాలా సాఫ్ట్గానే ఉంది. నెక్స్ట్ మేము చెప్పిన అల్ఫాము, గీ రైస్ అండ్ దాల్ అయితే మా ముందర పెట్టేశాడు. అన్ని బిర్రను లాగించి బయటకు వచ్చేసాను. ఇందుకు ఈ రెస్టారెంట్ కూడా మీకు చెప్పలేదు కదా, ఇది బెంగళూరులో బీటీఎం దగ్గర ఉన్న జయదేవ హాస్పిటల్ ఆపోజిట్లో అల్బేక్ రెస్టారెంట్ అని ఉంటుంది. ఇది అరబిక్ రెస్టారెంట్. ప్లీజ్ సబ్స్క్రైబ్.